ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ను ప్లేనరీ సభకు పరిచయం చేశారు జగన్. ఆయనపై ప్రశంసలు గుప్పించారు. దీనిపై టీడీపీ సెటైర్లు వేసింది. పార్టీకి ప్రశాంత్ కిషోర్ ను అధ్యక్షుడిగా చేసుకోవాలని సూచించారు మంత్రి సోమిరెడ్డి. ఇవాళ ప్రశాంత్ కిషోర్ గారు తన పూర్తి ఎక్స్పర్టైజు, తన పూర్తి సహాయ సహకారాలతో మనందరికీ కూడా తోడుగా ఉంటాడు. మనందరితో కూడా మన శ్రేణులకు మరీ ముఖ్యంగా తోడుగా ఉంటూ దిశ నిర్దేశించడంలో క్రియాశీలక పాత్ర పోషిస్తాడని మీ అందరికీ కూడా ప్రశాంత్ని పరిచయం చేస్తా ఉన్నా. ఆఖరణ ప్రశాంత్ కిషోర్ నాయకత్వం వహించాల్సి వస్తుంది ఈ పార్టీకి. ఒక్క పని చేయండి జగన్మోహన్ రెడ్డి గారు, మీరు చేత కాదు, మీరు రాజకీయ పార్టీ నడపలేరు, మీకు ఆ కేసుల్లో నుంచి బయటపడితే చాలు, మీకు డబ్బు మీద ఉండే మమకారం ప్రజల మీద లేదు, రాష్ట్రం అభివృద్ధి మీరు సహించరు. సో మీరు ఒక్క పని చేయండి, ప్రశాంత్ కిషోర్ని అధ్యక్షుడిగా పెట్టుకోండి. వైకాపా అధ్యక్షుడిగా ప్రశాంత్ కిషోర్ని పెట్టుకోండి, మీరు గౌరవ అధ్యక్షుడిగా మారిపోండి. లేకపోతే ప్రశాంత్ కిషోర్ నితీష్ కుమార్, మోడీ, రాహుల్ గాంధీ చాలా మందికి ఇచ్చాడు, సర్వేలు రిపోర్ట్లు ఇచ్చేది ఇది కాదు. ఆయన తీసుకొని వచ్చి ఆయన సూచన మేరకు పార్టీ నడపండి అని చెప్పేసి మీ పార్టీ వాళ్ళకి మీరు సందేశం ఇస్తే అక్కడే తెలిసిపోయింది మీ నాయకత్వ లక్షణాలు ఏమిటో, జగన్మోహన్ రెడ్డి నాయకత్వ లక్షణాలు ఏమిటో అక్కడే తెలిసిపోయింది.